ఇదిగా దొరుకుతుంది ఈవిడే అని అనుకుని మనస్సులో శివకామ సౌందర్యాన్ని సందర్శించి మితిమీరి ప్రవర్తించిన కారణంగా పార్వతీదేవి కుబేరుడి ఎడమ కన్ను పగలగొట్టి వేసింది. దానికి పరికించి పార్వతీదేవి శివుడితో పరమేశ్వరుడితో ఇలా అంటున్నది, నాథా, ఏమి దుష్టుడి తాపసుడి, ఏమి ఈ దుష్ట తాపసుడు నా సౌందర్యాన్ని ప్రశంసిస్తున్నాడు. బదనాంతములైన దర్శన భాగ్యాన్ని పొందాక కూడా ఈ తపస్సునుడు కంప్యూట నశించలేదంటే తపస్సంతా వ్యర్థమైనట్లే కదా అంది. అనగా ఏమిటి దుష్టుడు ఆ సౌందర్యాన్ని పొందుతున్నాడేమిటి? అత్యంత అద్భుతమైన దర్శనం కలిగిన తరువాత కూడా ఈ దుష్టుడిలో కామవాంఛ పోలేదు కదా. ఇప్పుడు ఇతడు చేసిన పని వల్ల ఇతడు చేసిన పని వల్ల ఇతని తపస్సంతా ఉపయోగం లేనట్లే కదా అంది. దానికి శివుడు ఇలా సమాధానమిస్తున్నాడు, దేవి, ఇతడు దుష్టుడు కాదు, మనకిష్టమైన కుమారుడు. ఇతడు నీ సౌందర్యాన్ని కాదు సుమా, సౌభాగ్యాన్ని వర్ణిస్తున్నాడు. నా అర్థాంగమైన నీ తపస్సంపదను మనస్సులో మననం చేసుకొని మైమరిచిపోతున్నాడు అన్నాడు. అనగా, దేవి, ఇతడు దుష్టుడు కాదు సుమా, మనకిష్టమైన మన కుమారుడు లాంటి వాడు. ఇతడు నీ సౌందర్యాన్ని కాదు వర్ణిస్తున్నది, నీ సౌభాగ్యాన్ని. నువ్వు నా అర్థాంగి ఎలా అవ్వగలిగావో, ఎంత తపస్సు చేసుకోగలిగావో, ఎంత తపస్సు చేస్తే నీకు ఇటువంటి అదృష్టం కలిగిందో అని మనస్సులో వర్ణనం చేసుకుని మైమరిచిపోతున్నాడు అతడు అన్నాడు. దేవికి ఇలా ప్రత్యుత్తరం ఇచ్చి శంకరుడు కుబేరుడితో, వత్స, నీ తపస్సుకు సంతోషించాను. నువ్వు నవవిధులకు నాథుడవుతావు. గృహ్యులకు, యక్షులకు, కిన్నరులకు, పుణ్యాత్మలకు ప్రభువుగా ఉంటావు. ఆ పైన నువ్వు నాకు నిత్య సన్నిహితుడవు. నేను నీకు సంహితంగా అలకా నగరానికి సమీపంగా ఉంటాను. లోకపాలనైన ఈమె నీ తల్లి, దీని పాదాలు నమస్కరించు నీ దయతో అని దయతో ఆజ్ఞాపించగానే ఆమె పాదాల వేయబడ్డాడు. వెంటనే సుప్రసన్న నమస్కారాలైన ఆ తల్లి కుబేరుడితో, వత్స, మారా, నిరంతరము నీకు మా యందు భక్తి వర్ధిల్లుగాక. నీ పైన అనగా ఒకే నేత్రం ఉన్నవాడవు కనుక, నీ యందు నా యందు ఈర్ష్యను పొందావు కనుక, ఉత్సుత బుద్ధి కలిగి ఉన్నావు కనుక కుబేరుడు అనే నామంతో శుద్ధుడవుతావు అని పలికింది. అలా కుబేరుడికి వరముని ఇచ్చి అనగానే సమీపంలో ఆది దంపతులు కైలాసాన్ని నివాసంగా చేసుకుని సుఖముగా ఉంటున్నారు. హరి ఓం తత్సతు. ఇంతటితో శివుడితో కుబేరుడి చెలిమి అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో శివుడు కైలాసానికి వెళ్ళుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం.